ఒక మనిషి ఎవరు కూడా రాజు ఆజ్ఞని మార్చడానికి అవదు. ఒక మానవుడు, ఒక మనిషి ఒక రాజు ద్వారానే తాకింది మార్చబడాలి. సో రాజు ఆజ్ఞ ద్వారా మరల క్రొత్త ఆజ్ఞ ఇప్పించుకుని దేవుని సొత్తైనటువంటి ప్రజలందరినీ కూడా మరి రాణిగారు ఎలా అయితే సంరక్షించుకున్నారో అది చూసాం మనం. అవునా? విడిచిపెట్టలేదు తోటి వారిని, తోటి ప్రజల్ని ప్రేమ చూపించింది. నాతో పాటు వారు నాశనం అయిపోతుంటే నేను ఎలా చూడగలను అని రాజుతో మాట్లాడి మెప్పించి చక్కగా మనల్ని తన తగ్గింపు స్వభావాన్ని రాజు ముందు కనపరుచుకుని చక్కగా రక్షించుకుంది. సో దీని వెనకాల దేవుని యొక్క ఏముంది? హస్తం ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. దేవుడు ఎవరినైనా ప్రేరేపించగలడు. దేవుడు ఎవరినన్నా తన ప్రజలు కాపాడుకోవడానికి ఎవరినన్నా ఏ రకంగానైనా వాడుకుంటాడో, ఉపయోగించుకుంటాడో. సో ఇందులో గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు అనేక మంది ప్రవక్తల ద్వారా మరి రక్షించుకున్నాడు. తన సొత్తైన ప్రజల్ని న్యాయాధిపతుల ద్వారా రక్షించుకున్నాడు, ప్రవక్తల ద్వారా రక్షించుకున్నాడు, అద్భుతంగా కాపాడుకున్నాడు తన ప్రజలను. సో ఇక్కడ యూదులందరికీ యూదులంటే భయం కలిగి చాలా మంది యూదులుగా అవడానికి యూదుల మతము అవలంబించరి.